పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 0.5 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు వివిధ సంఘాల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసుకునేటట్లుగా అందరూ చూడాలన్నారు. జిల్లాలో సుమారు 99,507కు పైగా చిన్నారులకు పల్స్ పోలియో జిల్లా టాస్క్ ఫోర్స్ కార్యక్రమం చేయాలని కలెక్టర్ అన్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు కలెక్టర్. ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే 22, 23 తేదీల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. మనం జిల్లాలో 72 మంది మెడికల్ ఆఫీసర్స్ని ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేయడం జరుగుతోంది. పల్స్ పోలియోని మానిటర్ చేయడం కోసం 382 ఏఎన్ఎంస్, 277 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1545 ఆశా కార్యకర్తలు, 2075 మంది అంగన్వాడీ సిబ్బంది, ఇంకా ఫార్మసిస్టులు, నర్సింగ్, స్వచ్ఛంద సంస్థలు, అలాగే మనం హెల్పింగ్ హ్యాండ్స్ కింద నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు లాగా వీధిగా ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని శాఖల అధికారులది ఉంది. హెల్త్ వాళ్ళు పోలియో మందులు తీసుకొస్తారు, అందుబాటులో ఉంటారు అక్కడ. కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని శాఖలది. ఐసిడిఎస్ ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల లిస్ట్ అన్నింటినీ కూడా ముందుగానే తీసుకొని 100% వాళ్ళని ఆ రోజుకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అక్కడ కూడా కొద్దిగా తగిన పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయండి. ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు, జర్నీ వల్ల కానీ ఇంకొక కారణం చేత కానీ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేది సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో వార్డ్స్ ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు మిస్ అవుతారు. సో ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. సో